జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్నటువంటి చిత్రమే డ్రాగన్. ఈ డ్రాగన్ చిత్రం మీద రోజురోజుకి భారీ అంచనాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు డ్రాగన్ చిత్రానికి సంబంధించినటువంటి ఒక భారీ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ప్రకారంగా RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించినటువంటి హీరోయిన్, అది కూడా హాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి ఒలివియా మోరిస్, ఆవిడ డ్రాగన్ సినిమాలో ఒక కథానాయికగా నటించబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళి ఫార్ములాని ఫాలో అవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జూనియర్ ఎన్టీఆర్కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ జక్కన్న ఫార్ములాతో ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రమే డ్రాగన్. ఈ భారీ బడ్జెట్ మూవీ మీద అంచనాలు రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా అది ఇట్టే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అలాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఓ కీలకమైనటువంటి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జోడీగా RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించినటువంటి ఒలివియా మోరిస్, ఆవిడ హీరోయిన్గా నటించబోతూ ఉన్నారు. ఇక ప్రశాంత్ నీల్, ఆయన తెరకెక్కించినటువంటి KGF, సలార్ వంటి బ్లాక్ బాస్టర్లతో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, NTR ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తూ ఉన్నారు. సంగీత దర్శకుడు వచ్చేసి రవి బసూరూర్. ఆయన అందిస్తున్నటువంటి నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరొక ప్రధాన బలంగా నిలుస్తుందని అంచనాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్తో అనిల్ కపూర్ నటించడం ఇది రెండోసారి. అలాగే రుక్మిణి వసంత్ మరో ఫీమేల్ లీడ్గా ఇప్పటికే ఆవిడ ఈ సినిమాలో ఒక కథానాయికగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. వివిధ ఇండస్ట్రీల నుంచి వచ్చినటువంటి మరికొంతమంది ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారనే టాక్. అలా తాజాగా ఒలివియా మోరిస్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. ఈ అమ్మడు గతంలో RRRలో నటించింది. అలాగే ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరిస్ జోడీ మళ్ళీ తెర మీద కనిపించబోతున్నట్లుగా టాక్ అయితే వైరల్ అవుతోంది. RRR సినిమాలో జెన్నీ పాత్రలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నటువంటి ఒలివియా మోరిస్ కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్తో ఆవిడ జతకట్టి వారిద్దరి కెమిస్ట్రీకి అయితే మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు అదే మ్యాజిక్ డ్రాగన్లోనూ రిపీట్ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ ఈ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుందనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దీని మీద ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్ర బృందం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే దర్శక ధీరుడు SS రాజమౌళి ప్రారంభించినటువంటి ట్రెండ్ని ప్రశాంత్ నీల్ కూడా ఫాలో అవుతున్నాడు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయని, బాహుబలి సీక్వెల్ ట్రెండ్ అలాగే హాలీవుడ్ టాలెంట్ని ఇండియన్ సినిమాల్లోకి తీసుకురావడం వంటి అంశాలకు రాజమౌళి కొత్త దారిని చూపించారు. అదే ఫార్ములాని ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్లో అమలు చేయబోతున్నాడు అనేటువంటి చర్చ అయితే ఇండస్ట్రీలో జరుగుతూ ఉంది. మొదట ఈ కథను ఒకే సినిమాగా ప్లాన్ చేసిన స్క్రిప్ట్ డెవలప్మెంట్ తర్వాత 2 భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయంలో కూడా రాజమౌళి బాటలోనే ప్రశాంత్ నీల్ అడుగులు వేస్తున్నట్లుగా విశ్లేషకులు అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే RRR మూవీలో ఎన్టీఆర్ సరసన నటించినటువంటి ఒలివియా మోరిస్ హాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ గారితో జత కట్టబోతుందన్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. దీని మీద అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆ అఫిషియల్ అనౌన్స్మెంట్ కనుక వస్తే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.